కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. తనకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అన్నదమ్ములకు మంత్రి పదవి ఇస్తే తప్పేంటన్నారు. మంత్రి పదవి అడుక్కుంటే వచ్చేది కాదు, కెపాసిటీ బట్టి వస్తుందన్నారు రాజగోపాల్ రెడ్డి. నా విషయంలో కొందరు నాయకులు ఇది చెప్తే బాగుండదు, దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రుని పాత్ర పోషిస్తాడు. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుందంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమైతలేదు. కొందరు నాయకులు ఇది చెప్తే బాగుండదు, దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రుని పాత్ర పోషిస్తాడు. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుందంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమైతలేదు. రైట్, రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ని అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, మరోసారి కాంగ్రెస్లోని ప్రజాస్వామ్యం బయటపడింది అనుకోవచ్చా? సో ఎలా చూడాలి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల్ని? జానారెడ్డి ఏమన్నా స్పందించే అవకాశం ఉందా? అది ఒకసారిగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఆయన నేరుగా మాజీ మంత్రి జానారెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా విమర్శలు చేశారు. ధర్మరాజు పాత్ర పోషించాల్సినటువంటి జానారెడ్డి ధృతరాష్ట్రుని పాత్ర పోషిస్తున్నారని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించడం మాత్రం కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టున్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎప్పుడైనా మొదటి వారంలో కేబినెట్ విషయంలో ఖచ్చితంగా మంత్రి పదవి రాబోతుందని చెప్పేసి కూడా ఆయన ఆశపడ్డటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే జానారెడ్డి అటు రంగారెడ్డితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నేతలు, ఓసీ నేతలు ఉన్నారు, వాళ్ళకి ఆ మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా లేఖ రాసినటువంటి నేపథ్యంలోనే ఆ లేఖ నేపథ్యంలోనే ఇప్పుడు కేబినెట్ విస్తరణ చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ లో కలకలం రేపుతుందని చెప్పేసి ఆశించినటువంటి హైకమాండ్ పెద్దలు ఆ కేబినెట్ విస్తరణని వాయిదా వేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తనకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి లేఖ అడ్డుకుందని చెప్పేసి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొంతకాలం కూడా ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఆగ్రహమే ఈ రోజు చోటుపల్లి జరిగినటువంటి ఏదైతే మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమం వేదిక కూడా ఆయన బహిరంగంగా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి చూసుకోవచ్చు, రాజగోపాల్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా మంత్రి పదవి తనకు వస్తుంది, ఖచ్చితంగా రాబోతుంది, తాను హోమ్ మినిస్టర్ కాబోతున్నానని చెప్పేసి పదే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు మొదటి విడత ఏదైతే మంత్రివర్గ కేబినెట్ లో చోటు రాకపోవడం, మంత్రివర్గ విస్తరణ జరగకపోవడం, తనకు మంత్రి పదవి రాకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ కేబినెట్ విస్తరణలో ఖచ్చితంగా మంత్రి పదవి రాబోతుందని చెప్పేసి ఆశలు పెట్టుకున్నటువంటి రాజగోపాల్ రెడ్డికి విస్తరణ జరగకపోవడంతో పాటు మంత్రి పదవి రాకపోవడం, దానికి జానారెడ్డి కారణం అని చెప్పేసి తెలుసున్నటువంటి నేపథ్యంలో నేరుగా ఆయన జానారెడ్డి మీద కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడిన మాత్రం